వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనదండి. చాలా మంది శ్రీవారి భక్తులు స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకోవాలి, ముందు గడప దర్శనం టికెట్లు మేము ఎలా బుక్ చేసుకోవాలి, వాటికి ఉన్న మార్గాలు ఏమిటి అని నన్ను అడగడం జరిగింది. మరి మీరందరూ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా నేను ఉంటానా చెప్పండి. అయితే స్వామివారిని ముందు నుంచి దర్శనం చేసుకోవాలి అంటే మీకు 2 అవకాశాలు ఉన్నాయి. వాటినే ముందు గడప దర్శనం టికెట్లు అంటారు. దీన్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లోనూ బుక్ చేసుకోవచ్చు. అసలు ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఒకవేళ బుక్ చేసుకుంటే వీటి ధర ఎంత, వీటిని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్లో మనం బుక్ చేసుకోలేకపోతే ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కాకపోతే రికమెండేషన్ లెటర్ల ద్వారా ఏవైనా ట్రై చేయొచ్చా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. ఓకేనా అండి? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఇక ఫస్ట్ పాయింట్, ముందు గడప దర్శనం టికెట్లను మనము సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధనగా పిలుస్తాము. ఈ సేవలన్నీ కూడా టికెట్ల రూపంలో మనకు ఆన్లైన్లో విడుదల చేయటం జరుగుతుంది. సుప్రభాతము 120 రూపాయలు, అర్చన మిగతా సేవలు 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన 1250 రూపాయలు. అయితే ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో మీ అందరికీ నేను చెప్తాను. వీటిని ప్రతి నెల కూడా ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా భక్తులందరికీ కూడా సమాన అవకాశంగా రిలీజ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, ప్రతి నెల కూడా 3 నెలలకి ముందుగానే ఈ టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మనము డిసెంబర్లో ఉన్నాం. ఈ నెల డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా కొత్త సంవత్సరం మార్చ్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ 4 సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ విధానం ద్వారా ఆన్లైన్లో పెడతారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్లో పాల్గొనవచ్చు. వీటిని టికెట్లు అని అనలేము, ముందుగా దీన్ని మనము పాల్గొనాలి. ఈ రిజిస్ట్రేషన్స్లో పాల్గొని అందరూ పాల్గొనవచ్చు. వీళ్ళు లక్కీ డిప్ లాగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్ బుక్ చేసుకోగలరు. అయితే ముందుగా ఎవరైనా పాల్గొనవచ్చు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాలు దాటితే మీ మొబైల్ నెంబర్తో ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోండి. ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక సెలెక్ట్ అయితే మీ మొబైల్కి SMS వస్తుంది. అక్కడ మీరు అమౌంట్ పే చేసి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 3 నెలల ముందుగా మీరు ఆన్లైన్లో ట్రై చేయొచ్చు. ఈ అవకాశం మార్చి వాళ్ళకి ఈ నెల డిసెంబర్లో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఫిబ్రవరి వరకు, కొత్త సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఈ ముందు గడప దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో బుకింగ్ అనేది అయిపోయింది. కొత్త సంవత్సరం ఫిబ్రవరి వరకు పూర్తిగా ఆన్లైన్లో ఈ బుకింగ్స్ అనేవి క్లోజ్. ఒకవేళ కొత్త సంవత్సరం ఫిబ్రవరి వరకు మీరు ముందు గడప దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయారే అనుకోండి, ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఒకరోజు ముందుగా వచ్చి మధ్యాహ్నము 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఆఫ్లైన్లో మీరు పాల్గొనవచ్చు. ఆధార్ కార్డ్తో సేమ్ ఇదే విధంగా CRO ఆఫీస్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కౌంటర్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వాళ్ళు మీరు ఏ సేవలో పాల్గొనాలో ఆ సేవ రిజిస్టర్ చేసుకుంటారు. ఈవినింగ్ 6 నుంచి 6:30 6 గంటల 30 నిమిషాల ఆ సమయానికి మీరు సెలెక్ట్ అయితే మీ మొబైల్కి SMS వస్తుంది. అప్పుడు మీరు అమౌంట్ పే చేసి ఆ సేవలో మరుసటి రోజు పాల్గొనవచ్చు. ఈ విధంగా CRO ఆఫీస్లో ఒక రోజు ముందుగా రేపటికి సంబంధించిన సేవలు ఏవైనా ఖాళీగా ఉంటే ఆ సేవల్లో మీరు పాల్గొనండి. ఓకేనా అండి? ఇక్కడైనా కూడా సేమ్ ప్రైజే. సుప్రభాతం 120, తోమాల, అర్చన 220, అష్టాదళ పాద పద్మారాధన 1250 రూపాయలు. వీటిలో ఎటువంటి మార్పు లేదు. ఈ
విధంగా ఫిబ్రవరి వరకు ఆఫ్లైన్లో ట్రై చేయండి, ఆన్లైన్లో అవ్వలేని వాళ్ళకు. ఇక ఒకవేళ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మేము మా వల్ల కాలేదు, మేము అదృష్టాన్ని ఎన్నోసార్లు పరీక్షణ చేసుకున్నాము, మాకు సక్సెస్ అవ్వలేదు, మాకు ఏమైనా దారులు ఉన్నాయా అని మీరు అడిగారే అనుకోండి, మీకున్న ఒకే ఒక దారి రికమెండేషన్ లెటర్లు. అవి కూడా అంత ఈజీగా అయితే సెలెక్ట్ అవ్వలేరు. హై రికమెండేషన్ లెటర్ ఉండాలా, అది మామూలు కాదు, మినిస్టర్ నుంచి ఉండాలా, అంతేగాని నార్మల్గా ఎంప్లాయీస్ అట్లా ఇట్లా అయితే అవ్వదనమాట. హై రికమెండేషన్ లెటర్లు ఉంటే లిమిటెడ్ కోటా ఉంటుంది, అది కూడా ఒక 10 టికెట్లు 15 టికెట్లు 50 టికెట్లు అట్లా చాలా హైగా ఉండాలి. ఆ రికమెండేషన్ కూడా అందరివి అవ్వవు, దయచేసి ఆ విషయం మీరు తెలుసుకోండి, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ 3 దారులు కూడా ముందు గడప దర్శన టికెట్లకి మీకు ఉన్నటువంటి అవకాశాలు. చాలామంది స్వామివారిని రకరకాల దర్శనాలు చేసుకుంటూ ఉంటారనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానము 300, 500 వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ, సో ఇట్లా కళ్యాణం టికెట్లు, శ్రీవాణి టికెట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ సేవలు అనేవి అదృష్టం ఉంటేనే మనకు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతాము, స్వామివారిని చూసే భాగ్యం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రతి నెల కూడా ఈ సేవలో మీరు పాల్గొంటూనే ఉండండి. 1 సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం సెలెక్ట్ అవుతాం. నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తే ఒక 2 సార్లు సెలెక్ట్ అయ్యా. మరి 10 సంవత్సరాల్లో 2 సార్లన్నా నాకు అవకాశం వచ్చింది కదా. కానీ చాలామంది 3 నెలలు వేస్తారు, 6 నెలలు వేస్తారు, మేము సెలెక్ట్ అవ్వలేకపోయాము అని అట్లా డీలా పడతారు. అట్లా ఆలోచించొద్దండి. ఎందుకంటే కొన్ని టికెట్లే ఉంటాయి, లక్షల మంది పాల్గొంటారు, అందరూ సెలెక్ట్ అవ్వలేరు, కొంతమందికే ప్రతి నెల అవకాశం వస్తుంది. ఆ విధంగా అందరికీ అలా అవకాశం రావాలంటే టైం పడుతుంది మరి కదా. అర్థం చేసుకొని అందరూ పాల్గొనండి, ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే వీటి గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.